We are calling Banner Rider 46 on the stage. అయ్యొచ్చినాడు ఎరుగుల ఎనెల్ తెచ్చినాడు. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఇట్లా మెల్లగా ఈ రోజు మళ్ళా పాట మెట్టు ఒకటోసారి రెండోసారి. సో ఒక గుడ్ న్యూస్ చెప్తాం మీ అందరికీ. ఇక్కడ చూస్తారా మీరు నా బండిది ఏమైందో? సో ఇది వచ్చేసి కీజ్ అన్నమాట. హలో బెనర్ చెప్పు బెనర్. రెడీ కావాలా? ఇప్పుడు నువ్వు రెడీ చేసి వస్తావా మరి? నువ్వు ఇగో ఒక పని చేయి, నువ్వు ఇంటికాడికి వెళ్ళిపో, నేను మధ్యలో వరకు వస్తా, దగ్గర వరకు తార్నాక అటు ముంగళ వరకు వస్తా. నాది బండిది ఏమైంది తెలుసా, ముంగడ వైర్ కట్ అయిపోయింది, ఇమ్మొబిలైజర్ది. అదే చేస్తున్నా ఇప్పుడు. సరే సరే డన్. అరే కట్ అయిపోయిందిరా, కట్ అయిందా కూడా కట్ చేసిందా తెలియదు. ఆన్ కాదు, ఇగో ఈడ సింబల్ వస్తుంది, ఇగో ఈ రెడ్ సింబల్ వస్తుందా? ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ కీస్లో కోడ్ ఉంటుంది, దీనికి ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ దీనికి మ్యాచ్ అయితేనే బండి స్టార్ట్ అవుతుంది. నీకు నార్మల్ ఇప్పుడు ఈ కీస్ ఉందా, ఈ డిజైన్ ఉన్నాయనుకో హ్యాండిల్లోకి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆన్ చేసిన, ఇగో ఏం పని చేయవు. మొన్న ఒక పార్కింగ్లో పెడితే నాకు నేను ట్రై చేస్తున్నా అయితే ఇది చూపిస్తుంది ఈ కీస్ ఇట్లా అంటే అవుతుందేమో అని చెప్పి లూజ్ ఉందేమో అనుకొని అది చూస్తున్నా. తర్వాత చూస్తే ఇక్కడ వైర్ కట్ ఉంది. టేపు తీసుకోవాలి, టేప్ లేదు అలా వెతికినా. మనం ఒక్క దగ్గర పెట్టుకోం కదరా. ఇప్పుడు ఇలా బ్రౌన్ వైర్ ఏది, వైట్ వైర్ ఏది? ఇది వైట్ కనిపిస్తుందా ఎల్లో కనిపిస్తుందా? వైట్. ఒకసారి లోపల కత్తెర తెప్పు. అవసరం లేదు, ఇది వైట్. ఇది కొంచెం కట్ చేద్దాం. వైట్ పక్కంది వైట్. One eternity later. సో మా గలీలో బండి స్టార్ట్ చేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది. ఇన్ని ఉన్నాయన్నమాట. ఒక సూపర్ బైక్ తీసుకుంటే ఇన్ని కష్టాలు. సో ఇది లిటరల్గా చెప్తున్నా కదా, ఎంత అన్ఫేర్ అంటే, అరే ఆ లోపల పోయి ఆ వైర్లు కట్ చేయడం ఏంది? లిటరల్గా అసలు ఏమనాలో కూడా నాకు అర్థమవుతలే. నా పని నేను చేసుకుంటున్నా, నా తిరుగుడు, నేను ఎంత కష్టపడ్డాను నాకు తెలిసి బండి కొనడానికి, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినా నాకు తెలుసు. అరే మీ అందరికీ సింపులే ఉంటుంది బాయ్, నాకు తెలుసు ఆ పెయిన్ ఎట్లుంటుందో. సో గైస్ ఎంత అన్ఫేర్ అంటే, లైక్ ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇక్కడ ఒక రబ్బర్ ఉంటుంది, నాకు తెలిసి మేబీ లోపలికి వాటర్ పోవద్దని చెప్పేసి, అండ్ ఈ రబ్బర్ లేదు. సో ఇప్పుడు ఏమైందంటే నాది లైట్ పని చేస్తలేదు, లో బీమ్ వస్తలేదు, హై బీమ్ వస్తలేదు, జస్ట్ పాసింగ్ లైట్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఇది కూడా ఖరాబ్ అయి ఉంటుంది. హలో అయిపోయిందా?
వచ్చేసిన నేను తారణగా ఇక్కడ యూటర్న్ చేసిన పెట్రోల్ బంక్ దగ్గర ఆయన పిచ్చా ఉల్టా ఎవరు వస్తారు పోయేటప్పుడు దింపుతా పోయేటప్పుడు దింపుతా అంటున్నా మళ్ళీ ఇక్కడ ఆగుతావు కదా ఈ సెకండ్ పెట్రోల్ బంక్ పక్కన ఆగుతాం 2000 years later. నర్రా ఈ గల్లీలో తెలుసా చూసినావా चलो चलो बाय बाय इन्हें बेटे సో గైస్ ఇప్పుడు మా చీఫ్ గెస్ట్ కి మేము సాల్వా కప్పుతున్నాం అన్నమాట. నవీన్ అంతేనా? బాయ్ అందరికి. మా షాప్ ఉంటుంది చీఫ్ గెస్ట్ కి. ఈయన ఎవరు? ఈయన ఏ బండి ఉంది? తాళం కావాలా? తాళమి ఇది కాదు. అరే దాని మీద ఏముంది చూడరా. టెంపర్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అరే 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 అది రాదురా. అరే అది రాదురా. అరే ఒకటే తాళం ఉందిరా ప్లీజ్. ఇకరా ఒక సమోసా తీసుకో. అరే నేను నిద్రలో ఉన్నా. సమోసా తినవా? మరి ఏం కావాలా? బిర్యానీ తింటావా? నవీన్
వీరేంద్ర చిల్లర నా అమ్మ ఇంకో నాకు ఇంకో మీరు ఏ పోలీసు పట్టుకోవద్దు అనుకుంటుండే అట్లా చాలా మొత్తం ఇంకే నవీన్ అంటే అయిపోయి సంజు ఒక్కడే నవీన్ సంజు మెల్లమెల్లగా ఈ రండి ఇక లొల్లి చేస్తే ఇక భయపడుకోడు అంత ఘోరంగా ఉంటుండే మెల్ల వీళ్ళు అన్నయ్య బట్టి కేటీఎం ఎక్కిరు కేటీఎం స్టార్ట్ అయ్యి అన్న అఖిల లేడు ఇప్పుడు ఆడ లైఫ్ స్టార్ట్ చేసి ఇంప్రూవ్మెంట్ ఎదుర్కొంటా మంచిగా అన్ని సాక్రిఫైస్ చేసుకుంటా ఇంకోటి హిడెన్ ఫ్యాక్ట్ చెప్తా ఒక్కరు తెలియదు నవీన్ గురించి ఎందుకంటే నేను నవీన్ చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ కొంచెం కొంచెం అంటే ఎమోషనల్ అవ్వచ్చు కానీ ఫ్యాక్ట్ చెప్తున్నా స్టార్టింగ్ లో వీళ్ళు ఎలా ఉంటుండే అంటే అందరూ రెంట్ తీసుకొని వస్తుండే ఊరికెళ్ళి మనోడు అట్లా కూడా కాదు రైల్వే క్వార్టర్స్ వదిలేసిన ఇళ్ళల్లో వీళ్ళు ఉంటుండే అప్పటి నుంచి నాకు తెలుసు వీడు ఎట్లా అంటే కొంచెం మనోడు టపోరీ టైప్ ఎట్లా అంటే ఏ ఇచ్చి వాడు దగ్గర అన్నట్టు నా ఫస్ట్ కొట్లాట నేర్పించిన ఎట్లా కొట్టాలని సో ఈ నెంబర్ తిరిగితే మా ఇంట్లో తిట్టేటోళ్ళు నన్ను అంత తిరగక రా ఖరాబ్ అవుతావు అని ఇవాళ దినము మా ఇంట్లో ఏడునోరా అంటే నవీన్ మీద రైట్ మంచిగా ఉంటాడు ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇట్లా గ్రాఫ్ లేస్తారంటాడు చూసినావా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనోడు అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం న్యూస్ పేపర్ వైట్ పేపర్ లేపించేసి రైట్ బెన్నర్కి నేను చిన్నప్పటి నుండి తెలియదు బెన్నర్ తెలుసు నాకు ఎన్ఎస్ మీద చిన్నప్పుడు ఎన్ఎస్ఏ కదా ఎన్ఎస్ మీద ఎప్పుడు ఎవడిగో దెబ్బలు దాకా ఉంటుండే ఎప్పుడు శశి తర్వాత అట్లా 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 మెల్లమెల్ల మెల్లమెల్ల నేను ఫస్ట్ కింద పడి కింద పడద్దని చెప్పి ట్రై చేసి ఈరోజు సక్సెస్ అయిండు ఇంకొకటి శశి గురించి కూడా ఏమన్నా నన్ను బలవంతం పెట్టేసి నేను శశి గురించి కూడా చెప్తా శశి ఫస్ట్ యాక్చువల్లీ స్టంటింగ్ కాదు ఫోకస్ ట్రాక్ ఫోకస్ ఉంటుండే అదే కదా ఫస్ట్ ట్రాక్ పైన రేసింగ్ బైక్ తీసుకో మేడం ఏంటి మన లియోనియా ట్రాక్ డే ఉండే అవి శశి నడిపి బండి క్రాష్ అయింది శశి ఏ ఆ రిపేర్లకి అమౌంట్ కట్టడానికి కూడా లేని స్టేజ్లు ఉండే అంటే అంత వరస్ట్ స్టేజ్ ఆ స్టేజ్ నుంచి అట్లాంటి స్టేజ్ నుంచి ఇట్లా మెల్లమెల్లగా ఈ రోజు మళ్ళా పాట మెట్టు చాలా హ్యాపీ అండ్ ఆల్సో నవీన్ గురించి మేము చెప్తా సో లైక్ కేటీఎం లో పరిచయమైన నవీన్
సో ఫస్ట్ అయినప్పుడు నీ రోల్ ఏముండే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉండే. సో అట్లా ఒక్కొక్క బండి అమ్మి ఎన్ని బండ్లు అమ్మి చెప్తున్నా, నీకు టార్గెట్ ఉండే కదా ఇన్ని ఇవ్వాలని చెప్పి. అంటే ఆ షోరూమ్ లో వర్క్ చేసినట్టు చేయకపోతున్నాయి అనమాట. ఎట్లా అంటే సొంత షోరూమ్ అన్నట్టే ఎవ్రీ వీక్ లో రీల్ పెట్టుకుంటా బైక్స్ అన్ని సేల్ చేస్తుండే. సో నేను అట్లా సేల్స్ మ్యాన్ అయితే ఎక్కడ చూడలేదు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎండలో ఇంత దూరం వచ్చినందుకు, వెయిట్ చేసినందుకు, లేట్ చేసినందుకు నేనే లేట్ చేసినందుకు. ఎందుకు లేట్ చేసిన అంటే నా ఛానల్ కి స్ట్రైక్ పడ్డది. నేను డిప్రెషన్ వెళ్ళిపోయాడు. సో నాకు ఏం అర్థం కాదు ఎప్పటి నుంచి అట్లా తిరిగి తీసుకొని వచ్చిన డిప్రెషన్. సో ఇదే అన్నమాట. సో గైస్ అందరూ తప్పకుండా షాప్ కి విజిట్ కండి. అండ్ లొకేషన్ వచ్చేసి చెప్తారు. సో అందరు షాప్ ని విజిట్ కండి. విజిట్ ఒకసారి అందరు మీ సపోర్ట్ మా అందరికి కావాలా. సో నచ్చితే మీ అందరికి మంచి కలెక్షన్. సో మీకు ఒకవేళ ఇక్కడ లేని కలెక్షన్ జస్ట్ శాంపుల్ మాత్రం చెప్తున్నా చెప్పు. ఇక్కడ లేని హెల్మెట్ కూడా మీకు కావాలంటే మైక్ తెప్పిస్తాడు. మైక్ కాకుండా నేను తెప్పిస్తాను. అట్లేం లేదు, ఏమున్నా అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి చేస్తాం. సో మీరు అందరు సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్.